అలా అండి, నమస్తేనండి. మేము వాడపల్లి వెళ్తున్నామండి మా ఫ్యామిలీ మొత్తం ఇవాళ. అయితే వాడపల్లి ఎక్కడుండిద్ది అంటేనండి, పశ్చిమ గోదావరి సైడు కోనసీమలో ఏడుకొండల స్వామి చక్కగా వెలిసుంటాడండి గోదావరి గట్టు పక్కనే. అయితే మేమైతే రావులపాలెం నుంచి వెళ్తున్నామండి. మేము విజయవాడ నుంచి వస్తున్నాము. విజయవాడ నుంచికి రావులపాలెం నుంచి వెళ్ళేదానికి వాడపల్లికి చాలా దగ్గరండి. రాజమండ్రి నుంచి అయితే గంటన్నర ప్రయాణం అండి, మాకు చాలా దూరము. కాబట్టి మేము రావులపాలెం నుంచే వెళ్తున్నామండి. అక్కడ 7 వారాలు తిరిగామండి ఆల్రెడీ. మేము 8వ వారం కూడా తిరిగేసేసాము. ఇప్పుడు అక్షోత్తర పూజ కోసం మేము వెళ్తున్నామండి అక్కడికి. ఈ లోపల పిల్లలు ఆకలని అన్నారండి. అనే లోపల ఆర్కే హోటల్ రెస్టారెంట్ వచ్చిందండి, అక్కడ ఆపారండి. టిఫిన్ అక్కడ చాలా బాగుండిద్దని చెప్పారండి. కాబట్టి టిఫిన్ చేసేదానికని అక్కడికి వెళ్ళామండి అందరము. వెళ్ళంగానే చాలా వెరైటీలు ఉన్నాయండి. చిన్న చిన్న ఇడ్లీలు, చిన్న చిన్న పునుగులు, పెసరట్టు అయితే మరీ చిన్నయండి, ఉప్మా పెసరట్టు, చిన్న చిన్న మినప దోశలు కూడా ఇచ్చారండి. ఇంకా కొన్ని చాలా ఐటమ్స్ చెప్పారు కానీ వాళ్ళు చెయ్యట్లేదంటండి గ్యాస్ ప్రాబ్లం వలన. కాబట్టి మేము ఉన్న వరకు తినేసేసి వచ్చేసామండి. చాలా బాగుంది అక్కడ అవుతే టిఫిన్. ఎప్పుడైనా విజయవాడ అటు రావులపాలెం వెళ్ళేటప్పుడు అట్లాగా వాడపల్లి వెళ్ళేటప్పుడు తినండి, అక్కడ చాలా బాగుంది. అయితే మేము వెళ్తున్నాం చూడండి, మళ్ళీ గుడికి వెళ్తున్నాము. ఆల్రెడీ వచ్చేసిందండి ఈ పక్క ఆ పక్క గుడి వచ్చేసిందండి. గుడికి లోపలికి వెళ్తున్నామండి. ఇక్కడ ఏమనుకున్నా కానీ కోరికలు బాగా జరుగుతాయండి. ఈ దేవుణ్ణి అనుకుంటే మాత్రం కోరికలు ఖచ్చితంగా జరుగుతాయండి. మాకైతే జరిగిందండి. అయితే ఇప్పుడు పూజ చేయించుకునే దానికి వచ్చాం కదండి, సరే అని వెళ్తున్నామండి. మేమైతే పూజ చేసుకునే దానికి వచ్చాం కదండి. మేమైతే 7 వారాలు అయిపోయిన తర్వాత పూజకి చేసుకుందామని అక్షోత్సవం పూజకి చేసామండి. కానీ ఆ పొరపాటు మీరు చేయమాకండి. మీరు ముందుగానే 5 వారాలు 4 వారాలు తిరిగిన తర్వాత ఆన్లైన్లో బుక్ చేసుకోండి. అప్పుడైతేనే తొందరగా మీరు పూజ అన్నీ తిరిగే లోపల మీకు పూజకి టైం అయ్యిద్ది. అది శనివారం రోజు 8 నుంచి 8:30 వరకేనండి ఆ ఓపెనింగ్ అది ఆన్లైను. అప్పుడే చేసుకోవాలి. ఇంకా ప్రతిరోజు అనేది ఆన్లైన్ ఉండదండి. అది రోజు శనివారం ఒక్కరోజే రండి, ఉదయం పూటే 8 నుంచి 8:30 వరకు అండి. మరీ చెప్తున్నారు 2 సార్లుగా అదే టైం అండి. చేసుకున్నారనుకో మీరు తిరిగే లోపల పూజ టైం వచ్చేసిద్దండి. కాబట్టి అది చూడండి. గుడికి వెళ్తే దానిలో అక్కడ టిక్కెట్లు ఇస్తారండి. ఇంకా గుళ్ళోకి వెళ్తున్నామండి. గుళ్ళోకి వెళ్ళేదానికి ఫోను ఇది లేదండి, ఒప్పుకోవట్లేదు. నాకు అవకాశం వరకు నేను చూపిస్తున్నానండి లోపలికి. అదంతా ఇంకా లోపలికి వెళ్ళాలండి అక్కడికి గుడి. అదంతా టికెట్లు కూడా ఇస్తారండి. 250 రూపాయల టికెట్లు కూడా ఇస్తారు అక్కడ. అది గుడి చూడండి, ఇంతవరకే ఉందండి గుడి చూపించేదానికి అవకాశం. నాకు నా అవకాశం వచ్చేవరకు నేను గుడి చూపిస్తున్నానండి. అంతవరకే చూపించానండి. ఈ బయటకు వస్తే 7 ఇటుకరాయలు పెట్టి పూజలు చేస్తున్నారండి. కోరికలు కూడా కోరతారండి అక్కడ ఏ కోరిక కోరుకున్నా ఇదైపోయింది. సొంత ఇల్లు కోసం అక్కడ ఇటుకరాయలు పెట్టి పూజ చేస్తున్నారండి. ఇక్కడ కూడా దండం పెట్టుకున్నామండి. సరేనా, అక్కడ ఫ్రీగా భోజనాలు పెడుతున్నారని చెప్పారండి. సరేనా వెళ్ళామండి, అక్కడ కూడా భోజనాలు చేసేసి వచ్చాము. ఇంటికి వెళ్తున్నామండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే ఫాలో అవ్వండి, లైక్ చేయండి.